నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 10 గంటలు పెంచే 282 జీవోను. రద్దు చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోను. ఇక్కడికి వచ్చినటువంటి హమాలీ నాయకులకు, రైతు సంఘం నాయకులకు, రాజపేట మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల ప్రజలకు, మిషన్ భగీరథ కార్మికులకు, మీకందరికీ పేరు పేరున ఇతర ప్రజా సంఘాల నుండి డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ నుండి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్వప్న గారు అనేక విషయాలు మాట్లాడారు. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో గతంలో మనం 42 చట్టాలు కార్మికులు వర్తించే చట్టాలు ఉండే. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 42 చట్టాలను మొత్తం కుదించేసి ఒక 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఇలా మనకున్నది. మరి ఏంటి ఆ 4 లేబర్ కోడ్లు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి కనీస వేతనం అడగడానికి కార్మికునికి హక్కు లేదు. కనీస వేతనం అడగడంతో పాటు నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కూడా అడగడానికి హక్కు లేదు. తర్వాత నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు వేతనం సరిపోతలేదు, నాకు వేతనం సరిపోతలేదు, నాకు జీతం ఇవ్వండి అని చెప్పేసి అని అడగడానికి లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులమందరం ఐకమత్యంగా ఉంటాం, ఒక కుటుంబంలాగా ఉంటాం అని చెప్పుకొని యూనియన్ పెట్టుకునే హక్కు ఉండేది గతంలో. కానీ ఇప్పుడు యూనియన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 4 చట్టాలను తీసుకొచ్చింది. దానివల్ల ఒక కార్మిక వర్గానికే నష్టం జరిగేది కాదు, రైతాంగానికి నష్టం జరుగుతున్నది, వ్యవసాయ కూలీలకు నష్టం జరుగుతున్నది, సాధారణ మధ్యతరగతి ప్రజానికం కూడా ఇలా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇలా హక్కుల కోసం కొట్లాడొద్దు, కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల కోసం కొట్లాడొద్దు, ఒక కుటుంబంలో ఒక రైతు గిట్టుబాటు ధర కోసం కొట్లాడొద్దు, ఒక వ్యవసాయ కూలీ ఇలా సరిపోతలేదు, పని దినాలను పెంచండి, ఉపాధి హామీ రేటు పెంచండి అని చెప్పేసి కూడా కొట్లాడడానికి అవకాశం లేకుండా ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 4 కోట్లను తీసుకొచ్చింది. అదే కాదు, ఇలా పొద్దున లేచి టీవీ చూసినా, పేపర్ చూసినా గంటకు ఇలా 24 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదో అక్కడ మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి. సిగ్గుచేటనే విషయం ఏంటంటే, భారతదేశానికి ఇతర దేశస్తులు వచ్చి దాడి చేయకుండా రక్షణ రంగం అనేది ఒకటి ఉంటుంది మన భారతదేశంలో. రక్షణ రంగాన్ని కూడా ఇలా పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని ఇలా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఐసీడీఎస్ పథకం ఉన్నది, గవర్నమెంట్ పథకంలో ఉన్నది. ఇప్పుడు ఐసీడీఎస్ పథకాన్ని కూడా ఇలా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ప్రైవేట్ సంస్థల నుంచే కొంతమందిని కేటాయించి ఇలా టీచర్లను తొలగించాలి, ఆయాలను తొలగించాలి, ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వద్దు అనే పద్ధతిలో ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు, దాదాపు వాళ్ళకు సమయం లేదు. ఏ రాత్రి ఫోన్ వచ్చినా పోవాలి, నల్లిప్పాలి, ఏదైనా రిపేరింగ్ ఉందంటే చేసి రావాలి. వాళ్ళకు 10 గంటలు లేవు. ఇచ్చే వేతనం మాత్రం చూస్తే గొర్రె చూస్తే పెద్దగా ఉంటుంది, తోక చూస్తే పెద్దనే ఉంటుంది. ఇవాళ అంగన్వాడీలో జీతాలు అట్టే ఉన్నాయి, మిషన్ భగీరథ కార్మికుల జీతాలు అట్టే ఉన్నాయి, కూలీల వేతనాలు అట్టే ఉన్నాయి, రైతులకు ఇచ్చే గిట్టుబాటు ధర కూడా అట్టే ఉందనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి. మరి దీనికి అంతటి కారణం ఎవరు అంటే, మనం ఓటేసి గెలిపించినటువంటి పాలకులు మాత్రమే. ఇలా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మన కోసం మాట్లాడుతుర్రా అంటే ఏ ఒక్కరు కూడా మన కోసం మాట్లాడరు. పదవులు కాపాడుకోవడం కోసం, వారు కూర్చున్నటువంటి సీట్లను కాపాడుకోవడం కోసం, కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం తప్ప ఇలా కార్మికుల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదని ఇలా బీజేపీ ప్రభుత్వంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం వాడు ఎలగబెడుతున్నది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంతకుముందు 8 గంటల పనిదినం ఉండే, అనేక మంది అమరవీరులు చనిపోయి ఇలా 8 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిర్రు. ఇలా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగసాటుగా బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగా 4 లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా రాష్ట్రంలో 282 జీవోను తీసుకొచ్చింది కొత్తగా. ఏముంది మరి ఆ 282 జీవోలు అంటే, ఇంతకుముందు 8 గంటలు పనిచేసేది మన కార్మికుడు, కానీ ఇప్పుడు 10 గంటలు పనిచేయాలి ఖర్చుకుంటా. ఆ జీవోని అమలైతే మాత్రం 10 గంటలు ఇంటికాడ నువ్వు 9 గంటలు బయలుదేరితే
ఇలా ఆఫీస్కి పోయే వరకు గంట టైము, ఆ గంట టైం కూడా నువ్వు ఇలా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం లెక్కేస్తే 12 గంటల సమయము ఇలా కార్మికులతో పెట్టి చాకరీ చేయించుకుంటుంది ఇలా ప్రభుత్వం అనేది. ఇలా 282 జీవోలో ఉన్నది. అందుకే మనం చెప్పేది ఏంటంటే ఇలా దరిద్రంగా ఇలా నష్టపోయే విధంగా తీసుకొచ్చినటువంటి 282 జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ దేశవ్యాప్త సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక రాజపేటలోనే అయితే లేదు, భారతదేశ వ్యాప్తంగా మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగులు, కార్మికులు, ఉపాధి కూలీలు ఇలా అనేక మంది ఇలా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటలకు టీ పెట్టి చూస్తే ఇలా దేశవ్యాప్తంగా అనేక సంస్థలు బంద్ చేసి, అనేక వ్యాపార సంస్థలు వాళ్ళు బంద్ చేసి స్వచ్ఛందంగా ఇలా రోడ్ల మీదకి వచ్చి బంద్ పాటిస్తూ ఉన్నారు. ఇలా కార్మికులకు ఏం పని లేకనో ఇలా ఇంటికాడ పొట్ట సరిపోకనో రోడ్ల మీదకి రాలే. ఇలా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇలా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వం అనుకుంటుండొచ్చు ఇలా ఏసీ రేపు వదిలి పెడతారులే అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. రానున్న కాలంలో ఇలా కార్మికులే రోడ్ల మీదకి వచ్చిర్రు. సమస్త ప్రజానికాన్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని స్తంభించేసే ప్రయత్నం కూడా ఇలా కార్మిక సంఘాలు చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇలా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు